వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయం మీద దాడి జరగటం అందరికీ తెలిసిందే. ఈ దాడికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురిని అరెస్టు చేయడం జరిగింది. మరికొంతమందిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేయగా సుప్రీంకోర్టు తాత్కాలికంగా వారిని అరెస్టు చేయొద్దు, చర్యలు తీసుకోవద్దని చెప్పింది. వారిలో దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసేళ్ల రఘురాము వీళ్ళంతా కూడా ఉన్నారు. అయితే మరొకసారి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి నిర్ణయం ప్రకటించడం జరిగింది. ఇదే కేసులో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగదీషు, సుబ్బారావు, వినోద్, హరిబాబు, ఆంజనేయులు, షేక్ అమిత, రాజాలపై తదుపరి ఉత్తర్వులు వచ్చేట వరకు కూడా ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని, వారు విచారణకు సహకరిస్తున్నటువంటి తీరును బట్టి ఈ నిర్ణయం వెలువరిస్తున్నామని, వారు విచారణకు సహకరించేటువంటి తీరును బట్టి తదుపరి నిర్ణయం మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు తమ తీర్పులో తెలియజేయడం జరిగింది.